వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్ సీక్వెన్సెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట ఎగ్జామ్స్లో ఇది. సో ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం ఇంక లేట్ చేయకుండా. నెక్స్ట్ ఇచ్చిన చూద్దాం నాన్న. ఫైండ్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. జెడ్ అంటే ఏంటి నాన్న? ఇంటీజర్స్ అని అర్థం. సచ్ దట్ మాడ్ 2n/n+3 - 2 mod less than 1/5 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నమాట. సో యాస్టేజ్ మనకి ఇచ్చింది అయితే తీసుకున్నాను చూడండి, అదే వేసుకున్నాను. కన్సిడర్ చూడండి నాన్న, 2n × 2 2n - 2n - 3 × 2 ఎంతనా -6 అదే వేసాను అన్నమాట, ఇంకెక్కడేం కాదు. సరిగ్గా చూడండి, n × -2 ఎంతనా -2n వచ్చిందా. నెక్స్ట్ 3 × -2 -6 ఓకేనా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంకొకసారి చెప్తా, 2n కామన్ నాన్న, ఎలా ఉన్నది అలాగే వేసాను. ఓకే, ఈ కింద ఉన్న వాటితోటి పక్కన ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. చూద్దాం. n × -2 -2n ఓకే, 3 × -2 -6 ఓకేనా. మాడ్యులస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5 ఓకే ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి, 2n క్యాన్సిల్ నాన్న, -2n + 2n క్యాన్సిల్, -6/n+3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5 ఓకే. చూద్దాం, 6/n+3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5 రివర్స్ రాసుకోవాలి. ఇంకా మాడ్యులస్ అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే మనకి -6 ఆటోమేటిక్గా మాడ్యులస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇంకా మనకి మాడ్యులస్ అవసరం ఉండదు కాబట్టి మనం +6 కింద వేసుకున్నాం. ఇప్పుడు రివర్స్ రాసుకుంటే n+3 ఏమవుతుంది, పైకి వస్తుంది. పైకి రాసాం, 6 కిందకి వచ్చింది వేసాం. మన రివర్స్ రాసినప్పుడు ఆటోమేటిక్గా సింబల్స్ కూడా మారిపోతాయి. లెస్ దెన్ ఏమవుతుంది నాన్న, గ్రేటర్ దెన్ అయింది చూడండి, గ్రేటర్ దెన్ అయింది. సో 1/5 5/1 ఓకే. ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు కదా, ఇప్పుడు రాసుకోవచ్చు. నెక్స్ట్ n+3 వేసుకున్నాను, గ్రేటర్ దెన్ 6 × 5 అంటున్నానా 30 అదే వేసాను అన్నమాట. నెక్స్ట్ n ఎలా వదిలేండి, 3ని అవతలకి పంపించండి. +3 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -3 అవుతుంది, అదే వేసాను ఇక్కడ కూడా. n గ్రేటర్ దెన్ 30 - 3 ఎంతనా 20. సో n గ్రేటర్ దెన్ 27 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, గ్రేటర్ దెన్ 27 ఉన్న ప్రతి ఒక్క వాల్యూ కూడా ఎగ్జిట్ అవుతుంది. అంటే అది ఖచ్చితంగా లిమిట్ మనకి సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిజర్స్లో మోర్ దాన్ 27 ఉన్నది అంటే 28 29 30 నీ ఇష్టం ఎంతైనా తీసుకో, అక్కడి నుంచి అది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. బిలో ఉన్నాయి అవుతాయా అవ్వవు. ఇప్పుడు 27 కన్నా చిన్నది ఏంటన్నా 20 25 26 ఏదైనా అవ్వచ్చు, 20 10 15 అవన్నీ కూడా మనకైతే వర్క్ అవ్వను. మోర్ దాన్ గ్రేటర్ దెన్ 27 ఉన్నవి అయితే మనకి ఎగ్జిస్ట్ అవుతాయి ఓకేనా. చూడండి, దేర్ఫోర్ మాడ్యులస్ 2n/n+3 - 2 లెస్ దెన్ 1/5 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 28. మనకు 28 అన్న ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. అదేంటి సార్ 27 28 వేసారు అంటారు మళ్ళీ కొంతమంది అర్థం కాని వాళ్ళు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నన్ అంటే ఇది ఈక్వల్ టు కింద కూడా ఉంటుంది, గ్రేటర్ దెన్. ఈక్వల్ టు అంటే ఏంటి 28, అదే కదా మనకు కావాల్సింది. n గ్రేటర్ దెన్ 28 అదే అన్నమాట మీనింగ్. సో దేర్ఫోర్ లిమిట్ 2n/n+3 = 2 నాన్న ఓకేనా. సో చాలా సింపుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో, మళ్ళీ ఇది ఎక్కడదే కాదన్న, ఇచ్చిన సమ్మె ఇక్కడైతే రాశాను అన్నమాట. సో ఇది వచ్చిన ఆన్సర్ ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ వెంటనే నాకైతే కామెంట్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ.